నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. విజయవాడలో ఇవాళ హైందవ శంఖారావం, కేసరపల్లిలో భారీ బహిరంగ సభ. వామ్మో, ప్లమ్ కేకుల్లో రమ్, ప్లాస్టిక్ డ్రమ్ములో ఇతర కెమికల్స్ వాడుతూ కేక్ల తయారీ. కోహ్లీ అంటే ఇది కదా, ఆసీస్ ఫ్యాన్స్ కి భలే కౌంటర్ ఇచ్చాడు. 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు ఉచితంగా కళ్లద్దాలు, మంత్రి సత్యకుమార్ వెల్లడి. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద ఇవాళ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ శంఖారావం సభ జరగనుంది. హిందూ ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడమే ప్రధాన అజెండాగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ భారీ బహిరంగ సభ జరగనుంది. సాధువులు, మఠాధిపతులు, హిందూ ప్రముఖులు సహా 5 లక్షల మంది తరలిరానున్నారు. వీరి రాక కోసం 15 రైళ్లు, 1000 బస్సులను ఏర్పాటు చేస్తారు. దాదాపు 3300 మంది పోలీసులు భద్రతను పర్యవేక్షించనున్నారు. కేకులంటే ఇష్టముండని వారు ఎవరుంటారు? మరి వీటిని కొందరు బేకరీల నిర్వాహకులు ఎలా తయారు చేస్తున్నారో తెలిస్తే వామ్మో అనాల్సిందే. తాజాగా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలోని టాస్క్ ఫోర్స్ అధికారులు సికింద్రాబాద్ వాక్స్ ప్రాస్టీస్ బేకరీని తనిఖీ చేయగా చిన్న పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ప్లమ్ కేకుల్లో రమ్ను వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో సదరు బేకరీపై చర్యలు తీసుకోవాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు. బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసీస్ భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ జరుగుతోంది. సిడ్నీ వేదికగా చివరి టెస్టు 3వ రోజు ఆట కొనసాగుతోంది. ఈ మ్యాచ్లో టీమిండియా క్రికెటర్ కోహ్లీ తన దగ్గర శాండ్ పేపర్ ఏమీ లేదంటూ సైగలు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే 2వ రోజు ఆటలో బుమ్రా షూస్లో శాండ్ పేపర్ ఉన్నాయంటూ ఆసీస్ ఫ్యాన్స్ ట్రోల్ చేయగా దీనికి కోహ్లీ కౌంటర్ ఇచ్చారు. 45 ఏళ్లు నిండిన గ్రామీణ ప్రజలందరికీ ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించాలని అధికారులను మంత్రి సత్యకుమార్ ఆదేశించారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా 5 నుంచి 15 ఏళ్ల విద్యార్థులకు టెస్టులు నిర్వహించి ఫ్రీగా 90,000 కళ్లద్దాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. నేత్రదానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.